హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్. నేను మీ ఉజ్జయిని. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ల కోసం మాత్రం బెల్ బటన్ అయితే నొక్కేయండి. ఈరోజు మీకు ఒక లగ్జరియస్ G+1 హౌస్ అయితే చూపించబోతున్నాను. ఒకసారి అయితే ఎలివేషన్ అయితే చూసేద్దాము. ఇది షామీర్పేట్ హైవేకి దగ్గరలో, అదేవిధంగా హకీంపేట్ బస్ స్టేషన్ కి వచ్చేసి కేవలం 600 మీటర్ దగ్గరలో మాత్రమే. ఇది అయితే చాలా దగ్గరలో ఉందని చెప్పాలి. ఒకసారి మనం ఎలివేషన్ అయితే చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, మైండ్ బ్లోయింగ్ అనమాట. కింద ఒక ఫ్లోర్ వచ్చేసి, అదేవిధంగా పైన ఒక ఫ్లాట్ అయితే మనకి రెడీగా ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం, లోపలికి వెళ్ళి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకైతే పార్కింగ్ ఏరియా ఇచ్చారు. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా, ఒక కార్ అదేవిధంగా ఒక బైక్ పట్టేంత పెద్ద ప్లేస్ అయితే ఉంది. బోర్ కనెక్షన్ ఉంది, అదేవిధంగా సంపు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అదేవిధంగా చిన్న యూటిలైజ్ ఏరియా కూడా మనకి ఎంట్రన్స్ లోనే ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్దాము. వావ్, డోర్ కూడా చూడొచ్చు. మంచి టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 మీటర్స్ అంటే 3 సెంటీమీటర్స్ లాంటి ప్లేస్ బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు. ఓవరాల్ మొత్తం చుట్టూ తిరిగి రావడానికి అనుగుణంగా ప్లేస్ ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి రండి, లోపల కూడా చూద్దాము. ఓకే, స్పెషాలిటీ వచ్చేసి మనకి మంచి గ్రానైట్ తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఈ విండోస్ కి. అదేవిధంగా ఒకసారి టైల్స్ అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా బెడ్రూమ్స్ కి అయితే డోర్ ఫిట్ చేయలేరు. మీరు బుక్ చేసుకొని వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ అప్పుడే ఫిక్స్ చేసి అయితే ఇస్తారు. హాల్ అయిపోయింది. హాల్ అయిపోగానే లోపలికి కిచెన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అనమాట. వచ్చి బుక్ చేసుకోవచ్చు. కిచెన్ లోకి వచ్చేసాం కదా, ఇదంతా కూడా గ్రైనైట్ అనమాట. అదేవిధంగా ఇందులో కూడా టైల్స్ కావచ్చు. మంచి స్పేషియస్ ఏరియా. ప్రకృతి ప్రియులకు మాత్రం ఇలాంటి హౌసెస్ సూపర్ అని చెప్పాలి. చుట్టూ ఎలాంటి పొల్యూషన్ లేని ఏరియా. ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. మనకి చుట్టుపక్కల అంతా కూడా కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మంచి సెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఓవరాల్ గా అయితే చాలా వెంటిలేషన్ పర్పస్ గా ఈ హౌస్ సూపర్ అని చెప్పాలి. ఇది వచ్చేసి 2 BHK అనమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి మనం చూసేద్దాము. లైటింగ్ కూడా లైటింగ్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బెడ్రూమ్స్ కి అయితే వెళ్దాము. అటాచ్డ్ అంటే ఒక బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రూమ్ లో వచ్చేసి ఒక్కొక్క కలర్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ కి వచ్చేద్దాము. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. చాలా నీట్ గా, చాలా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూసేద్దాము. అయితే ఇది వచ్చేసి 143 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఈ G+1 అయితే ఉంది. ఓవరాల్ గా కింద ఫ్లోర్ వచ్చేసి 1200 SFT, పైన ఫ్లోర్ వచ్చేసి మొత్తం కలిపితే 2600 SFT లో అయితే ఉంది. ఓకే, డిఫరెంట్ గా మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ తో పాటు మళ్ళీ చిన్న ఓపెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో వాష్రూమ్ కావచ్చు, మిర్రర్ పెట్టుకోవచ్చు, సింక్ అలాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడికక్కడ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. ఒకసారి పైకి వెళ్దాము. ప్రజెంట్ అయితే మనకైతే ఎలాంటి బ్రోకరింగ్ అయితే లేదు. డైరెక్ట్ మనకి స్క్రీన్ పైన ఓనర్ మురళీ గౌడ్ నెంబర్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. ప్రజెంట్ అయితే ఇది మార్కెట్ ప్రైస్ ప్రకారం, ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం అయితే 1,12,00,000 అయితే ఈ G+1 అయితే చెప్తున్నారు. డైరెక్ట్ మీరు ఓనర్ త్రూ కాంటాక్ట్ అయితే స్లైడ్లీ నెగిషియబుల్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, ఒకసారి పైకి వెళ్దాము. కింద మనం కింద ఏదైతే హౌస్ ఉందో అది పూర్తిగా చూసారు కదా. ఒకసారి పైన G+1 కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము. మొత్తం వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మీకు పూర్తిగా ఈ G+1 హౌస్ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా అర్థమవుతుంది. ఒకసారి ఎలివేషన్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉందని చెప్పాలి. మంచి ఏరియా, మంచి లోకల్ ఏరియా. అదేవిధంగా పైన ఒకసారి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలరింగ్ కావచ్చు, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్లైడ్స్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేశారు. ఒకసారి పైన రూమ్ కూడా చూసేద్దాము. ఓకే, ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే హాల్, ఆ తర్వాత ఇక్కడ హాల్లోనే ఓపెన్ బాల్కనీ కూడా ఇచ్చారు. చూద్దాం. ఇక్కడ సైడ్ ఒక డోర్ వచ్చేసి ఓపెన్ బాల్కనీ. ఎక్కడ కూడా డోర్స్ అయితే ఫిట్టింగ్ అవ్వలేదు. అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ అప్పుడప్పుడే అవన్నీ కూడా మనకి చేసి ఇస్తారు. ఇదంతా కూడా ఈ వచ్చేసి G+1 హౌస్ అంతా కూడా 143 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంది. అదేవిధంగా 31.3 × 41 డైమెన్షన్ లో అయితే ఉంది. ఇది మనం చూపిస్తున్న ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ ఫేసింగ్. పూర్తిగా కింద ఫ్లోర్ వచ్చేసి 1200 SFT. ఓవరాల్ గా ఈ ఫ్లాట్ ఈ G+1 అంతా కూడా 2600 SFT లో అయితే ఉంది హౌస్ అనమాట. పైన కూడా మనకి G+2నే. ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూసేద్దాము.
ఓకే, ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే సూపర్. ఒక్కొక్క బెడ్రూమ్ కి వచ్చేసి మనకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ కూడా యూస్ చేయడం జరిగింది. లైట్ కనెక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్. స్లైడింగ్ విండోస్ కావచ్చు, పెద్ద పెద్ద కబోర్డ్స్ పెట్టుకునేందుకు సెల్ఫ్స్ కావచ్చు. అదే విధంగా ఒక బెడ్రూమ్ లో వచ్చేసి మనకి సేమ్ కింద ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ ఉందో పైన కూడా మనకి అదే విధంగా ఉంది. కాకపోతే ఒక్కొక్క బెడ్రూమ్ కి వచ్చేసి ఒక్కొక్క ఫాల్ సీలింగ్. అయితే పైన వచ్చేసి ఒక పూజ గది మాత్రం ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అది కూడా మనం చూసేద్దాము. సపరేట్ పూజ గది కూడా పైన ఇవ్వడం జరిగింది. అయితే ఫుల్ ఫ్యామిలీకి మాత్రం మంచిగా, అంటే ఓనర్ ఉండొచ్చు, అదేవిధంగా ఒక రెంట్ పర్పస్ కూడా చూసుకోవచ్చు. పైగా 80% లోన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. ఆల్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి పైన కూడా చూసేద్దాము, పైన ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా కనిపిస్తుందో చూసేద్దాం రండి. ఓకే, ఫైనల్ గా టెర్రస్ పైకి వచ్చేసాము. ఎవరైతే ఓనర్ ఉన్నారో కేవలం ఈ 2 G+1 కాదు, మరో పక్కకి 4 ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మరో 2 ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ అయితే G+1 అప్రూవల్ అయితే రెడీగా ఉంది. ఎలా కట్టించాలంటే అలా కట్టిస్తామని కూడా ఓనర్ చెప్తున్నారు. ఒకసారి వ్యూ అయితే చూసేద్దాము. ఖాళీగా కనిపించటం లేదు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డిమాండింగ్ ప్రీమియం ఏరియానో మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి త్వరగా బుకింగ్ అయితే చేసుకోండి. మంచి ఫెసిలిటీస్ ఉన్న ఏరియా. షామీర్పేట్ మన దగ్గరలో ఉంది. కేవలం 600 మీటర్లోనే మనకి హకీంపేట్ బస్ డిపో ఉంది. అదేవిధంగా నిజ్దా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ కావచ్చు, అదేవిధంగా హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, అవన్నీ కూడా మనకి నియర్లీ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కావచ్చు, స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని కూడా చుట్టుపక్కలనే ఉన్నాయి. డైరెక్ట్ బస్ రూట్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ రోడ్ కి కొద్ది దూరంలో మాత్రమే ఈ G+1 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మంజీరా ఫెసిలిటీస్ బోర్ కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల అంతా కూడా అపార్ట్మెంట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి బ్రోకరింగ్ అయితే లేదు. స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఓనర్ త్రూ కాంటాక్ట్ అయితే ప్రెసెంట్ అయితే 1,12,00,000 అయితే చెప్తున్నారు. ఒకవేళ లోన్ కూడా మనకు అవైలబుల్ ఉందో అంటే ఎలాంటి హైడ్రా టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఓనర్ త్రూ కాంటాక్ట్ అయితే కొద్దిగా స్లైడ్లీ నెగిషియబుల్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ మనం చూస్తుంది అయితే నార్త్ వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. పక్కది కూడా మనకి అవైలబుల్ గా ఉంది, అది వచ్చి నార్త్ ఫేసింగ్. మంచిగా 30 ఫీట్ రోడ్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆలస్యం చేయకండి, రెడీగా ఉంది హోమ్ అయితే. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఆ పక్కకు కూడా 4 ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ 2 ఫ్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి. మీకు ఎలా అంటే అలా కట్టిస్తామంటూ కూడా ఓనర్ అయితే హామీ ఇస్తున్నారు. కాబట్టి త్వరగా బుకింగ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మా వీడియోలు కనుక నచ్చినట్టయితే మా ప్రమోషన్స్ కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి ఏరియాలో, ఎలాంటి అపార్ట్మెంట్లో, ఎలాంటి విల్లాలో ప్రమోషన్స్ కావాలో మా కమెంట్ రూపం ద్వారా తెలియజేయండి. మేము కూడా చూసి మీకు ఎలా కావాలో అలా వీడియోలు చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.